హాయ్ అందరికీ నమస్తే. నేను మీ ఆర్బీఆర్ పల్లె రుచులు. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఈరోజు ఇక్కడ వర్షాలు ఎక్కువగా పడుతుందని చెప్పి స్కూల్ పాఠశాలకు అన్నిటికీ సెలవులు ఇచ్చేసినారు. పిల్లలంతా వచ్చినారు ఏమైనా చేద్దాము అని. వాళ్ళే తెల్లారి నుంచి చేద్దాం ఇప్పుడు గుత్తి వంకాయ కూర, బగారా అన్నము చేసుకున్నాము అని చెప్పి అన్ని రెడీ చేసుకున్నాము. పిల్లలంతా వచ్చినారు. ఎన్ని రోజులు లీవ్? వర్షాల కారణంగా వీళ్ళకి 4 రోజులు సెలవులు ఇచ్చినారు పాఠశాలకి. పిల్లలంతా వచ్చి చేద్దామని బగారా అన్నమును, గుత్తి వంకాయ కూర. ఓకే, ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా ఈ మాత్రం వంకాయలు తీసుకున్నాము. గుత్తి వంకాయ కూరకి వంకాయ దీన్ని శుభ్రంగా కడిగి దీనికి ఎలా కోసి పెట్టుకుంటే చూపిస్తాను. అలాగే మీడియం సైజు ఆనియన్స్ ఒక 3, కొద్దిగా వెల్లుల్లి దీన్ని మిక్సీకి వేసి గట్టిగా పేస్ట్లా తయారు చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, టమోటో, ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు, పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, మిరియాలు, తెల్ల నువ్వులు, పల్లి గింజలు అంటే శనగగింజలు, ధనియాల పొడి, ఎండు కొబ్బరి గసాలు, కారం పొడి, అలాగే బగారా ఆకు, అనాస పువ్వ, మరాఠీ మొగ్గ, చెక్క, లవంగం. అలాగే మన బగారా రైస్ కోసం ఈ సైజు ఆనియన్స్, కరివేపాకు, చిన్న ఇలాచి 3, పెద్ద ఇలాచి నల్లది 1, లవంగాలు 7, చెక్క, కస్తూరి మేతి. అలాగే నూనె, నెయ్యి, ఉప్పు. మన బగారా అన్నంకి గుత్తి వంకాయ కూర కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. వీటన్నిటిని ఇప్పుడు నేను ఎలా చేస్తానో, దీన్ని ఏమేమి చేస్తానో మీరు కూడా చూసేస్తారు. రండి, ఇంకా ఆలస్యం ఎందుకు? ఓకే, స్టార్ట్ చేద్దామా? గుత్తి వంకాయని ఇలా 4 ముక్కలు కోసి పెట్టుకోవాలి. ఇలా 4 ముక్కలుగా కోసి దీన్ని నీళ్ళు వేసి పెట్టుకోవాలి. ఈ మాత్రం కోసి పెట్టుకోవాలి. మన గుత్తి వంకాయలన్నీ కోసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి ఏమేమి మసాలా వేస్తారో అవన్నీ చూసేద్దాం. కానీ రండి, స్టవ్ వెలిగించుకొని ఇలాంటిది ఒక బాండ్లీ పెట్టుకోవాలి. ఈ బాండ్లీ వేడెక్కాక ఇందులోకి పల్లీలు వేసుకోవాలి. అతను బగారాకు, నువ్వులు, మిరియాలు పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. 1 స్పూన్ ధనియాలు, ఎండు కొబ్బరి గసగసాలు, ఇందులోకి 2 యాలకులు, ఒక నల్ల యాలకు పెద్దది, కొద్దిగా చెక్క, ఒక 4-5 లవంగాలు వేసుకొని వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. వీటన్నిటిని బాగా చల్లారనిచ్చుకోవాలి. ఇలా ప్లేట్లో మన బగారా రైస్ కి తిరుగుబాటు వేసుకొని ఎసురు పెట్టుకోవాలి. బగారా అన్నం ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపై డేక్షా పెట్టుకొని ఇది కాస్త వేడెక్కాక ఇందులోకి 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. బగారా ఆకు, ఈ మాత్రం అనాస పువ్వ, ఈ మాత్రం మరాఠీ మొగ్గ, అలాగే ఒక ఇలాచి, చెక్క, లవంగం. వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. తరిగి ఉంచుకున్న ఎర్రగడ్డ వేసుకోవాలి. మనం తరిగి ఉంచి పెట్టుకున్న ఈ మాత్రం పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకే మనం ముందుగా అల్లం, తెల్లగడ్డ, చెక్క, లవంగం వేసి పేస్ట్ చేసి పెట్టుకున్న దాన్ని ఇందులో 1.5 స్పూన్ కలుపుకోవాలి. ఒక గుప్పిడి పుదీనా, ఒక గుప్పిడి కొత్తిమీర కలుపుకోవాలి. వీటన్నిటిని బాగా మగ్గనిచ్చుకోవాలి. మనం ముందుగా శుభ్రం చేసి తరిగి పెట్టుకున్న టమాటాలను కలుపుకోవాలి. వీటన్నిటిని ఈ మాత్రం కల్లుప్పు వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది. ఈ మాత్రం నెయ్యి వేసుకోవాలి. బగారా రైస్ చాలా బాగుంటుంది. వీటన్నిటిని ఇలా బాగా వేయించుకోవాలి. ఇందులోకి 1 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకోవడం వల్ల అడుగు పట్టుకుని ఈ మాత్రం మగ్గినాక మనం ముందుగా ఈ గ్లాసులో 3 గ్లాసుల రైస్ తీసుకున్నాం కాబట్టి ఒక 5 గ్లాసులు నీళ్ళు కలుపుకోవాలి.
5 గ్లాసుల నీళ్ళు కలుపుకొని ఎసురు బాగా మగ్గించుకోవాలి. బగారా అన్నము, గుత్తి వంకాయ కూర. మనము ముందుగా వేయించుకున్న మసాలాలన్నీ మిక్సీలోకి వేసి పౌడర్ చేసి దీన్ని మెత్తగా వేయించేసుకోవాలి. అన్నిటిని ఈ మాత్రం పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. మన జారా తీసుకొని ఇందులోకే ఈ మాత్రం టమోటాలు, కొద్దిగా వెల్లుల్లి, తెల్లగడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, ఈ మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు, ఈ మాత్రం చింతపండు వేసుకోవాలి. కారం 2 స్పూన్లు వేసుకోవాలి. 2 3 మీ ఆప్షనల్. అది మీరు ఎక్కువ తినేటంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేటంటే తక్కువ వేసుకోవచ్చు. ధనియాల పొడి, వీటన్నిటిని బాగా పేస్ట్లా మిక్సీ పట్టించుకొని తెచ్చుకోవాలి. ఈ మాత్రం కొత్తిమీర, ఈ మాత్రం పుదీనా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని పేస్ట్ చేసుకొని వచ్చి నేను ఎలా తయారు చేస్తానో మీరు చూసేస్తారు కానీ రండి. అన్ని మసాలాలు మిక్సీకి వేసుకున్న దాంట్లో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న దీన్ని కూడా ఇందులో కలుపుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకొని మనం ముందుగా కోసి పెట్టుకున్న వంకాయలుకొని ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేస్తానో మీరు చూస్తారు కదండి. ఇంకా గట్టిగా కావాల్సింది కదా, ఇప్పుడు అయితే నీళ్ళు అయిపోయింది. పోసుకోవాలి. ఒక 7 స్పూన్లు వేసుకోవాలి ఆయిల్. మనం ముందుగా శుభ్రం చేసి కోసి పెట్టుకున్న వంకాయల్ని ఇందులో వేసుకోవాలి. ఈ వంకాయలన్నిటినీ బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ నూనెలోనే బాగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే మనకు మగ్గినట్టు, తినేదానికి చాలా టేస్టీగా ఉంటుంది. వీటన్నిటిని పక్కన పెట్టి బాగా చల్లారించుకొని మనం మిక్సీ పట్టుకొచ్చిన మసాలాని ఇందులోకి వేసి నేను ఎలా తయారు చేస్తానో చూస్తూ కానీ ఉండండి. వీటన్నిటిని వేసుకో, ఈ మాత్రం వేయించుకొని దీన్ని బాగా చల్లారనిచ్చుకొని ఇందులోకి మసాలా వేసి మన గుత్తొంకాయ కూర వండితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇప్పుడు నేను ఎలా చేశానో అలాగే మీ ఇంట్లో రెడీ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఈ మాత్రం వేయించుకున్న మన వంకాయని ఇలా తీసుకొని ఈ మసాలాలన్నీ ఇందులోకి బాగా వేసుకోవాలి. వేసినప్పుడు ఉండల్లా పెట్టిన వీటన్నిటిని ఇలా వేసుకోవాలి ఆయిల్లో. ఇలా వేసుకుని వీటన్నిటిని 2 పక్కల బాగా మగ్గనిచ్చుకోవాలి. మనకి మిగిలిన మసాలాన్ని ఇందులోనే యాడ్ చేసుకోవాలి. కూడా ఉప్పు వేసుకోవాలి, ఈ మాత్రం పసుపు వేసుకోవాలి. తిన్నప్పుడు కొద్దిగా కస్తూరి మేతి యాడ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మంచి రుచి వస్తుంది. అంతేనండి, ఎంతో సింపులీ టేస్టీ మన గుత్తొంకాయ కూర బగారా అన్నం రెడీ అయింది. ఈ వాసనలకి గుమగుమలాడుతూ ఉంది. ఇంకా ఆలస్యం ఎందుకు, వేడి అన్నం, బగారా అన్నంలోకి మన గుత్తొంకాయ కూర వేసుకుంటే ఎంతో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలాగే ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. మన బగారా అన్నం కూడా రెడీ అయింది. ఎంతో టేస్టీ మన బగారా అన్నం రెడీ అయింది. కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు గార్నిష్ చేసుకోవాలి. అలాగే మన గుత్తొంకాయ కూర చాలా గుమగుమలాడుతూ చాలా టేస్ట్గా ఉన్నది. మీరు ఇలాగే ఇంట్లో ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంది. ఓకే, చివరగా మన గుత్తొంకాయ కూర రెడీ అయింది. అంతే, ఎంతో టేస్టీ సింప్లీ మన గుత్తొంకాయ కూర రెడీ. ఇప్పుడు మన వేడి అన్నం, బగారా అన్నం, గుత్తొంకాయ కూర రెడీ అయింది. వెతుకో నాకు వైపుగా. పట్టుకో. చాలా గుత్తి వంకాయ బగారా అన్నం. ఓకే.
రెడీ అయింది. ఇంకా ఆలస్యం ఎందుకు? బగారా అన్నము, గుత్తి వంకాయ. బొబ్బబ్బబ్బా, మాట్లాడుకోవడాలు లేవు. చాలా అంటే చాలా సూపర్ గా ఉంది. ఎట్లుంది? ఆలోచించుతానిగా. ఈ గుత్తి వంకాయ కూరకి, ఈ బగారా అన్నంకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు ఇలాగే ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. నేను ఇప్పుడు ఎలా చేశానో, నేను ఏ విధంగా చేశానో అదే మీరు వేసుకొని చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది, చాలా అమోఘంగా ఉంది. చాలా కమ్మగా పుల్లగా కారాలు అన్నీ బాగా, మసాలాలన్నీ బాగా పెట్టినాయి. తినేదానికి చాలా సూపర్ గా ఉంది. గుత్తంకాయ చెప్పండి అంతా. గుత్తంకాయ కూర సూపర్ సూపర్. తినడా? బాగుందా? బాగుందా? చిన్నగింజలు బాగుందా? మన గుత్తంకాయ కూర చాలా అంటే చాలా సూపర్ గా వచ్చింది. పిల్లలకంతా ఈరోజు వర్షం పడుతూ ఉండే వల్ల సెలవులు ఇచ్చినారు కాబట్టి పిల్లలందరూ వచ్చినారు. మేము బగారా అన్నము, గుత్తంకాయ కూర చేసుకున్నాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు ఇలాగే ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఓకే, డన్. బాయ్ బాయ్.